ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు. ఒక్కసారి స్వామి వారితో చాలా విషయాల మీద ఇప్పుడు మాట్లాడేద్దాం. స్వామి నమస్తే. నమస్తే అమ్మా. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తాం, వెళ్ళేటప్పుడు చాలా మంది మార్నింగ్ అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా తినేస్తే స్వామివారిని దర్శనం చేసుకోకూడదు అని చెప్పేసి అంటుంటారు. కొంతమంది ఏమో ఆ తినడానికి దర్శనానికి సంబంధం అని చెప్పేసి తినేసి వెళ్ళిపోతారు. ముఖ్యంగా మనం చూస్తుంటాము షిరిడీలో అయితే అసలు ఏమీ ఉండదు, తినేసి వెళ్ళిపోతారు, ఎలా పడితే అలా వెళ్ళిపోతారు. కానీ మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం మనం తిరుపతిలో మాక్సిమం తినకుండా వెళ్ళేదానికే ట్రై చేస్తుంటాం. తినేసి దర్శనం చేసుకోవచ్చా, వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా అసలు? ఇప్పుడు అలా అంటే పొద్దున పూటనే దర్శనం పెట్టాలి. ఇప్పుడు నిజంగా కనుక మీరు ఆహారం స్వీకరించకుండా దర్శనం చేయాలి అనుకుంటే కరెక్ట్, పొద్దున పూటనే దర్శనం పెట్టాలి. ఈ శరీరానికి ఉండే ఆహారానికి, కళ్ళకు ఉండే ఆహారానికి ఏమి సంబంధం? మంచి పాయింట్ లేవనెత్తారు స్వామి. చాలా మంది ఉపవాసానికి అర్థం తెలియని వాళ్ళు ఉన్నారు. భగవంతుడి పైన భక్తితో చేసేది రెండు విధములైన ఉపవాసం. మొదటిది శరీరంలో తీసుకునేటువంటి ఆహారాన్ని సెల్ఫ్ కంట్రోల్ చేసి నియంత్రించుకోవడం, కరెక్ట్. రెండవది ఈ మనస్సుని భగవంతుడితో కనెక్టెడ్గా పెట్టుకునేటటువంటి ఉపవాసం. ఆయన పైనే మనసు పెట్టి అనన్యాస్ చింతయంతో మాం అని ఉన్నట్టు ఆయన గురించే ఆలోచిస్తూ ఉండేటటువంటి మనస్సుతో ఉండడం రెండవది. ఏకాదశికి మన వాళ్ళు ఉపవాసం ఉంటారు. కొంతమంది కార్తీక సోమవారం నిర్జల నీళ్లు కూడా తాగకుండా ఉండేవాళ్ళు. ఏకాదశి ఉపవాసం శాస్త్రబద్ధమైనదే. ఈ ఉపవాసం వ్యావహారికమైనటువంటి ఉపవాసాలు. ఏదైనా కూడా భగవత్ సంబంధమైన ఆలోచనలు మనసులో వస్తేనే దానికి వ్యాలిడిటీ. ఆ కాలంలో ఏమయ్యేదంటే శివరాత్రి జాగరణ చేసేవాడు. రాత్రంతా కూర్చొని, సపోజ్ వాడు పేక ఆడుకుంటే కూర్చోడు అనుకోండి, మీనింగ్లెస్. నేను జాగరణ చేశాను, అదేలా జాగరణ ఎట్లా అవుతుంది? జాగరణ అవ్వదు స్వామి. శివరాత్రి రోజు నిద్రపోలేదు, యాజ్ పర్ రూల్. నువ్వు నిద్రపోకుండా ఏం చేశావు? అది ఇంపార్టెంట్ కదా. నిద్రపోకుండా నువ్వు ఏం చేశావు? భగవత్ చింతన చేశావా? భగవంతుడి పైన మనసు బుద్ధి పెట్టావా? లేదే. అవునా కదా? కరెక్ట్ స్వామి. చాలా మంది ఉపవాసం ఉంటారు, ఏకాదశి ఉపవాసం అంటారు. పొద్దు నుంచి చెప్తూనే ఉంటారు, ఏం తినలేదండి వాళ్ళ చెప్తారు, ఇడ్లీ కూడా తినలేదండి అంటాడు. ఉపవాసం ఉన్నట్ట? నువ్వు ఉన్నావు, నోటితో తినలేదు, కానీ మనసంతా ఏం గుర్తు చేసుకుంటుంది? ఇడ్లీని. తిండి గురించే మనసు పోతుంది, ప్రయోజనం లేదు. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, నీ వల్ల కాదురా, నువ్వు ఒక పొద్దున్న ఉండరా బాబు, ఓ 6 గంటలు మేనేజ్ చేసుకో, మధ్యాహ్నది సాయంత్రం పూట ఒక పూట ఏదో పండ్లో పాలో తాగు అని పెట్టారు. ఇప్పుడు దాన్ని మన వాళ్ళు ఏం చేసినారంటే, అన్నం మాత్రం తినకూడదు, ఇంకా సింప్లిఫై చేసి బాకీ అన్నీ తినొచ్చు. వడ తినొచ్చు, ఇడ్లీ తినొచ్చు, దోశ తినొచ్చు. అవి కూడా దాంట్లో తయారైపోయినాయి కదా. వాళ్ళు చెప్పారు దాంట్లో. అంటే మనకి సులభమైనటువంటి మార్గం కావాలి, దానికి ఎక్సెప్షన్స్ కావాలి. అంటే ప్రేమతోటి చేయాలమ్మా. భగవంతుడి పైన అమితమైన ప్రేమ ఉందనుకోండి, మీరు ఆయన చెప్పినటువంటి మార్గంలో నడుచుకుంటూ ఇష్టంగా వెళ్ళిపోతాం. కరెక్ట్ స్వామి. భగవంతుడి పైన ప్రేమ లేదనుకోండి, ఏదో ఫోర్స్ఫుల్గా చేసినట్టు చేస్తే మీ వల్ల కాదు. కరెక్ట్. ఎవ్రీ మినిట్ యూ విల్ ఫీల్ పెయిన్ఫుల్. మీకు ఇష్టమైనటువంటి పని మీరు చేస్తున్నారనుకోండి, మీకు భోజనం గుర్తురాదు, మీకు దాహం గుర్తురాదు, ఏసీ ఎఫెక్ట్ లేదు, ఏమి లేదు. చెమటలు కక్కుకుంటుంటాడు కానీ చేస్తుంటాడు పని. ఆడు ఇష్టంతో చేసే పని, కష్టంతో చేసే పని అయ్యో కష్టపడుతున్నానే అనుకుంటూ చేస్తాడు. ఫైనల్లీ ఒక్కటి చెప్పండి స్వామి, ఇవాళ రేపు చూస్తున్నాము అసలు రిలేషన్షిప్స్కి వాల్యూ లేకుండా పోతుంది. అది భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ముళ్ళు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఎవరికైనా ఇంత ఘోరమైన పరిస్థితుల్లోకి ఎందుకు పోతున్నాము? అసలు దీనికి ఒక సొల్యూషన్ అనేది లేదా స్వామి? కార్తీక్ సినిమా వచ్చింది కదమ్మా, మెయ్యి అడగన్న ఒక సినిమా వచ్చింది, తమిళది రీమేక్, సత్యం సుందరమా. ఎక్సలెంట్ మూవీ మా. సత్యం సుందరం మూవీ మీరు చూస్తే దాంట్లో నువ్వు అడిగిన ప్రశ్న అన్నిటికీ సమాధానం ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ మూవీ. ఒక్క వల్గర్ మాట లేదు, ఒక్క ఫైట్ లేదు, హీరో హీరోయిన్ కౌగిలించడం కూడా లేదు. ప్యూర్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఫ్యామిలీయే మూవీ. చిన్నప్పుడు ఎప్పుడో అందరూ కలిసి వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆ హీరో. అవసరం లేనటువంటి వారికి ఉపకారం చేస్తుంటాడు, ఎవరిని ద్వేషించకుండా ఉంటాడు, అందరినీ క్షమిస్తూ ఉంటాడు. ఆ మూవీ నేను అడుగుతాను, ఇప్పుడు బలగం సినిమా వచ్చింది కదా, బలగం ఎలాగైతే ఊర్లో ప్లే చేశారో, ఆ సత్యం సుందరాన్ని కూడా ప్రతి ఊర్లో ప్లే చేయాలని మీ ద్వారా ప్రార్థిస్తాను. అందులో ఏంటి అంటే, ఇవ్వడంలో ఉండేటటువంటి ఆనందాన్ని చూపించేది. మన సనాతన ధర్మంలో కూడా ఇవ్వడమే గొప్పతనం, వేరే ఏ మతంలో లేదు. వేరే మతంలో 10% మీరు కాంట్రిబ్యూట్ చేయాలంటారు, కానీ కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత
వాళ్ళ మీద డిపెండెంట్. డబ్బు తీసుకున్న వాళ్ళు ఎక్కడ ఖర్చు పెడతారనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ మన ధర్మంలోనే డైరెక్ట్గా నువ్వే దానం చేయొచ్చు, నువ్వే ఫిజికల్గా సహాయం చేయొచ్చు, నువ్వే 10 మందికి ఉపకారం చేయొచ్చు. ఇప్పుడు మేము చిలుకూరులో ప్రతి శుక్రవారం అన్నదానం చేస్తున్నాం. అవును స్వామి, అది ప్రతి ఎప్పటి శుక్రవారం నుంచో. మీరు చూసారు కదా Yes, మా yes, రోజు. yes, yes. ప్రతి దానికి ఎందుకు మేము చిలుకూరు కేంద్రంగా ఇవన్నీ చేస్తున్నాము అంటే మానవ సంబంధాలని అట్టడుగున పోయినటువంటి మానవ సంబంధాలు. కొన్ని రోజుల క్రితం దంపతులుగా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు. వాళ్ళు భార్యాభర్తలు నాకు తెలియదు. పెద్ద ఆయన ముందు కట్టెపట్టుకొని నడుస్తున్నాడు, దర్శనం చేసుకొని వస్తున్నాడు బయట. వెనకాలే ఇంకొక అమ్మగారు కూడా కట్టెపట్టుకొని వస్తుంది. అంటే మీరిద్దరు ఏమవుతారు అంటే భార్యాభర్తలు అండి. అవునా అన్నాను. అవునండి అన్నారు. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి అని అడిగాను. 60 అయి ఉంటాయండి అని చెప్పి. 60 అంటే వాళ్ళ అమ్మాయి ఉన్నింది, మొన్ననే 61 చేసుకున్నారండి ఆ వెడ్డింగ్ యానివర్సరీ. నేను అన్నాను మైక్లో, వీళ్ళిద్దరే అండి ఇప్పటికి జనరేషన్కి ఆదర్శం అని నేను మైక్లోనే అడిగాను. అమ్మ మీకు ఆయన మీద ఎప్పుడు కోపమే రాలేదా? పోరడన్ని సార్లు వచ్చింది. ఆయన మొండి, ఆయన అబ్బో. చెప్పిన మాట ఇన్నుడు అంటుంది. పబ్లిక్లో ఇన్ఫ్యాక్ట్ లిటరల్లీ స్పీకింగ్ షీ ఈజ్ ఇన్సల్టింగ్ హిమ్. అంతే కదా అక్కడ. అంతే కదమ్మా. కరెక్ట్ కరెక్ట్ స్వామి. ఆయన నవ్వుకుంటూ ఓ. మరి ఏం తాతగారు మీరు మొండి చేస్తారటండి. పోన్లేండి ఈవిడ చాదస్తాం ఆయన. చూసారా మరి. ఆయన ఆవిడని అంటున్నాడు, ఈవిడ ముసిముసి నవ్వుతుంది. ఒకరిని ఒకరు పబ్లిక్లో వాళ్ళ క్యారెక్టర్ గురించి చెప్పుకుంటున్నారు, కానీ ప్రేమ కనిపిస్తుంది. విమర్శిస్తున్నారు కానీ ప్రేమతో విమర్శిస్తున్నారు. అనుబంధం అలా ఉండాలమ్మా. మీ కోపం వ్యక్తం చేయండి కానీ ప్రేమతో చెప్పండి. ఇది నాకు నచ్చలేదండి, మీరు చేశారు కానీ నచ్చలేదు, చేస్తే బాగుంటుందండి. ది అఫెక్షన్ ఈ స్లోలీ రెడ్యూసింగ్. చిలుకూరులో అందుకోసం మేము కన్యావందనం చేసాం, రక్షాబంధనం కార్యక్రమం. అన్నాదమ్ముల అనుబంధము, అన్న చెల్లెల అనుబంధం, ఆ ఫీలింగ్ అనేది జనరేషన్స్ లో తగ్గిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయిని కనిపిస్తే గర్ల్ ఫ్రెండ్ గానే ఉండాలండి అమ్మాయి, వేరే రిలేషన్షిప్పే లేవా? ఉట్టి అదే ఆలోచన. ఎప్పుడు ఈ లైన్ ఆఫ్ థింకింగ్ అనేది తగ్గాలనేది ప్రయత్నమే చిలుకూరు. మా ప్రయత్నం చిన్నగా అనిపించవచ్చు కానీ మా టార్గెట్ పెద్దది. అంతే కదా సార్. అట్లీస్ట్ మేము మాట్లాడే మాటల్లో, భాషల్లో, ప్రయత్నాల్లో సమాజంలో కొంచెం ఏమైనా చైతన్యం వస్తే ఇంకా 10,000 మాకు. చాలామంది జటాయు సేన అంటే కొట్టుకుంటారా అని. కొట్టుకోవడం కాదు, కాదు కాదు. మీ అందరిలో జటాయు ఉన్నాడు. అమ్మాయిని ఎవరన్నా వేధిస్తుంటే మీకు నచ్చలేదు, మీరు ఏదో దానికి కావాల్సినటువంటి మార్గం 100 ఫోన్ చేయడమో ఏదో చేయొచ్చు. అది కూడా జటాయు సేవ. అదే ప్రత్యక్షంగా మీరు పోయి కట్టెపట్టుకొని కొట్టాల్సిన అవసరం లేదు. నాయన ఇక్కడ ఈ బస్ స్టాండ్లో ఈవిటీజింగ్ చాలా జరుగుతుందయ్యా, ఈ మధ్య చాలా చూస్తున్నాం, అయిపోతుంది. షీ టీం వస్తుంది, వాళ్ళు ఉండేది అందుకే కదా. అవును స్వామి. ఆ అమ్మాయి చెప్పలేకపోతుంది, మీరు చెప్పొచ్చు కదా. సో ఇవన్నీ కూడా మనం, వీళ్ళు కూడా మన వాళ్ళు అనేటటువంటి ఆ భావనతో చేస్తే చాలా ఆనందం. ఇప్పుడు ఏదో ఒక ట్విట్టర్లో చూసానమ్మా, ఒక చిలుక నూనెలో పడిపోయి చిలుక బాల్కనీలో ఉంటుంది. అది నూనెలో పడింది కాబట్టి ఎగరలేకుండా. ఒక ఆయన ఏం చేస్తాడు, ఆ చిలుకని మెల్లగా సర్ఫ్ తోటి స్లోగా గ్లౌజ్ వేసుకొని కదిలి గల్లి ఎందుకంటే ఒకటేసారి కడిగితే కూడా చిలుక చచ్చిపోతుంది. స్లోగా మెల్లగా దానికి నురగా వచ్చి మెల్లగా కొన్ని తీస్తాడు. ఆ చిలుక ఏమవుతుంది, ఎగిరిపోతుంది. ఎగిరిపోయిన తర్వాత సాయంత్రానికి కొన్ని వందల చిలుకలు వాళ్ళ ఇంటి బయట థ్యాంక్స్ చెప్పడానికి. అది నేను చూసాను. దిస్ ఈజ్ హౌ దే థ్యాంక్. ఆ చిలుక పోయి ఈడే నన్ను కాపాడాడు, ఈ ఇంట్లో ఉంటాడు అని చెప్పి అన్ని చిలుకలు వచ్చాయి. ఉట్టి కాకి అరుస్తుంది అన్నారు కదా, కాకి మాత్రమే కాదండి, ప్రతి జీవరాశి మీకు కృతజ్ఞతతో ఉంటుంది. మనిషి అనేటటువంటి జంతువు మాత్రమే కృతజ్ఞత లేకుండా ఉంటాడు. కాబట్టి ఆ కృతజ్ఞత అనే గుణాన్ని మనం సమాజంలో నేర్పించే ప్రయత్నం చేయాలి. కాబట్టి అందుకే సుమన్ టీవీకి మళ్ళీ అభినందన తెలియజేస్తున్నాం ఈ ప్రయత్నంలో ముందుకు వస్తున్నందుకు. కనీసం తల్లిదండ్రుల పట్ల కూడా లేకుండా. తల్లిదండ్రుల పట్ల అయితే చాలా ఘోరమైన. అందుకే నేను చెప్తున్నాను కదా, సందేశాత్మకమైన మూవీ ఆ సత్యం సుందరం. వారికి మీ ద్వారా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి ప్రొడ్యూసర్ తెలీదు, నాకు డైరెక్టర్ తెలీదు. నేను ఏదో ఓటీటీలో చూశాను, మా వాళ్ళు చెప్పారు ఏదో సినిమా బాగుందటండి అంటే. సందేశాత్మకం అంటేనే కదా మీరు చూస్తారు, నాకు అర్థమైంది. చాలా అద్భుతంగా తీశారు మూవీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. కార్తిక్ గారికి మీ ద్వారా మెసేజ్ పంపిస్తే సంతోషిస్తాం. తల్లిదండ్రుల గురించి కూడా చెప్పారా స్వామి అందులో? తల్లిదండ్రులు కూడా అది, తల్లిదండ్రులని అభిమానిస్తారు. మీ నాన్న నాకు ఈ సైకిల్ ఇచ్చాడయా, మీ నాన్నకి నేను రుణపడి ఉంటాను. ఈ పిల్లవాడు ఉన్నాడు కదమ్మా, కార్తిక్ హీరోగా అయ్యాడు. ఈ పిల్లవాడు వాళ్ళ నాన్నగారిని ఎంత అభిమానిస్తాడంటే ఆ సైకిల్ తీసుకొస్తాడు వాళ్ళ నాన్నగారు. ఆ సైకిల్ తీసుకొస్తే వీడు వెయిట్ చేస్తుంటాడు సైకిల్ కోసం. ఈ పిల్లవాడు సందు ద్వారం నుంచి అరుచుకుంటూ వస్తాడు నాన్నగారు, వీడిని పిలుచుకుంటూ. అంటే వీడికి సైకిల్ నచ్చింది ఇవ్వాలని చెప్పి. ఓకే, అంత ప్రేమ వాడికి నాన్నగారు అంటే. కనీసం తల్లిదండ్రులు చనిపోతే చివరి చూపుకి, చివరి కార్యక్రమాలకు కూడా రాని వాళ్ళకి రాని దౌర్భాగ్యపు స్థితిలో సమాజం ఉంది.
ఒక ఉదాహరణ ఇస్తాను. ఫ్రాన్స్ దేశంలో ఏమైందంటే ఒక్కసారి 10 ఏళ్ల ముందు గూగుల్ కొడితే మీకు వస్తుంది. యాన్యువల్ సమ్మర్ వెకేషన్ పోతారు వాళ్ళు, భార్యాభర్తలు వాళ్ళు ఏకాంతంగా వెళ్తారు. ఈ ముసలోళ్ళకి చెప్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పి వాళ్ళ ఇంట్లో నిండా సామాన్లు నింపి తిండి పదార్థాలు నింపుకొని వీళ్ళకి అన్ని రెడీ చేసి పెట్టా, మీరు తినాలి ఉండాలి అని చెప్పి భయంకరమైన సమ్మర్ ఆ సమయంలో ఫ్రాన్స్ దేశంలో పిట్టల్లా రాలిపోతున్నారు ముసలోళ్ళు. వాళ్ళు ఫ్రాన్స్ దేశం టీవీల్లో రేడియోలో చెప్పింది, మీ తల్లిదండ్రులు అందరూ ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు, మీరు ఎక్కడున్నా వెంటనే రండి రిటర్న్ అని చెప్పి. అంటే అక్కడ అట్లాంటి గుణం ఉంది, తల్లిదండ్రులని పట్టించుకోనటువంటి గుణం టీవీల్లో చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఈ దేశాన్ని కూడా అట్లా తీసుకెళ్తున్నారేమో అని. నేను ఇంకోటమ్మా, ఈ దశరథ మహారాజు పిల్లవాడిని శ్రవణకుమారిని చంపేస్తాడు, తెలుసు కదా మీ అందరికీ. అది శబ్ద భేది పెట్టి ఏనుగు తొండంలో నీళ్లు తాగేటట్టు చప్పుడు వస్తే అక్కడ కొడతాడు. కొడితే చిన్న ముని కుమారుడు పిల్లోడు చచ్చిపోతాడు. చచ్చిపోతూ ఏమంటాడంటే, మా నాన్నగారికి దాహం వేస్తుందయ్యా, ఈ నీళ్ళ బిందె తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు. వాళ్ళిద్దరు గుడ్డోళ్ళు, తల్లి గుడ్డిది తండ్రి గుడ్డివాడు. ఆ పిల్లవాడు రాలేదు, ఈ ఎవరో తీసుకొచ్చారు, మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్తున్నారు. వాళ్ళు శపిస్తారు దశరథ మహారాజు. తల్లిదండ్రుల శాపం ఎంత భయంకరంగా ఉంటుంది అనే దానికి రామాయణం యొక్క ఎగ్జాంపుల్. మేము ఎట్లాగైతే పిల్లవాడు లేకుండా అనాథగా చేస్తున్నామో నీకు కూడా అదే గది పడుతుంది దశరథ అంటారు. దశరథ చనిపోయినాడు ఎవరున్నారు పక్కన? భరతుడు లేడు, శత్రుఘ్నుడు లేడు, రాముడు లేడు, లక్ష్మణుడు లేడు. తల్లిదండ్రుల శాపం భయంకరంగా ఉంటుంది. నేను వాళ్ళ మీద ప్రేమతో కాదు, మీ క్షేమం కోరి, మీ బాధ్యత కోరి వాళ్ళ కళ్ళల్లో ఒక్క చుక్క నీళ్లు రాకుండా దయచేసి కాపాడండి, చూసుకోండి అని అంటాను. ఈ మెటీరియలిస్టిక్ ఇన్కమ్ ఎంత సంపాదిస్తే సరిపోతుంది చెప్పండి? ఎంత సంపాదిస్తే సరిపోతుంది? వాళ్ళు ఏం చేశారో మనం తిరిగి ఇవ్వలేం వాళ్ళకి. ఇప్పుడు ఇవాళ అమ్మ హ్యాండిక్యాప్డ్ అమ్మ పిల్లవాడు, నడవలేని పిల్లవాడు, తల్లి పాపం తీసుకొని వచ్చింది. ఆ పిల్లవాడు రిటార్డెడ్ మెంటలీ, కానీ తల్లికి వాడు పిల్లవాడే కదమ్మా, 9 మాసాలు మోసింది కదా. తండ్రి ఏమో పాపం కొంచెం దూరం ఉన్నాడు, ఆయన కూడా ఏమీ ఇరిటేటెడ్గా లేడు. తల్లి పాపం ఆ పిల్లవాడు నోట్లోంచి లాలాజలం కారుతుంది, పిల్లవాడిని కొంచెం ఆశీర్వదించండి స్వామి అంటుంది. తల్లి గుణం అలాంటిదమ్మా. అది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు స్వామి? తల్లి వాత్సల్యంతో నిండి ఉంటుంది. వాత్సల్య నిర్భరతయా జననీ కుమారం అంటే, ఆవు కూడా దూడను చూడంగానే పాలు కారుస్తుంది. దూడ తీసుకురాకపోతే నువ్వు పాలు పిండలేవు, అవునా కదా? అవును స్వామి. దూడను చూపిస్తేనే నువ్వు కరెక్ట్ పాలు పితగలవు. ఆవు దూడను చూసి మనకి పాలు ఎలా ఇస్తుందో, తల్లి మనల్ని చూడంగానే కళ్ళల్లో అంత వాత్సల్యం నిండా ఉంటుంది. 80 ఏళ్ల తల్లి 60 ఏళ్ల పిల్లవాడు ఇంకా తిన్నాడా అనుకుంటుంది. 60 ఏళ్ల ముసలోడు తినకుండా ఉంటాడా అమ్మా? వాడు తినకుండా వాడికి ఆకలి తట్టుకోలేడు రా, వాడు ముందు తినమని రా అంటుంది ఆఫీస్ నుంచి వస్తేవాడు. తల్లి గుణం అలాంటిది. తమిళంలో సామెత, పెద్ద మనం పిత్తు పిల్ల మనం కళ్ళు అంట. తల్లి గుణము అంటే పిచ్చిది తల్లి. పిల్లవాడి రాయి లాంటి వాడు, గుండె రాయి లాంటి వాడు. ఈ విషయంలో మీరు చాలా ఆదర్శవంతులు స్వామి. మిమ్మల్ని చూసి ఎంత నేర్చుకున్నా ఎంత చెప్పినా తక్కువే. అందుకనే ఇంకా సెలవు తీసుకుంటున్నాను స్వామి ఇప్పటికీ, కానీ మిమ్మల్ని వదిలేదైతే ఉండదు. థ్యాంక్ యూ స్వామి.